జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ని కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న జానీ మాస్టర్ ని గోవాలోని పోలీసులు అదుపులో తీసుకొని హైదరాబాద్ కి తరలించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు ఆయన్ని హైదరాబాద్ శివార్లలో ఓ రహస్య ప్రదేశంలో విచారించారు. అనంతరం పోలీసు అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా జానీ మాస్టర్ పై ఆపరేషన్ మొదలైంది. అరెస్టు చేస్తారనే కారణంగా జానీ మాస్టర్ తప్పించుకు తిరుగుతున్నాడనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లుగా నెట్టింట ప్రచారం సాగింది. చివరిగా ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు మైనర్ బాలికగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడనే ఆరోపణతో ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఇప్పటికే బాధిత మహిళకు అండగా చిత్ర పరిశ్రమ తరపున పరిష్కార కమిటీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా ఇలాంటి వేధింపులు ఎవరైనా ఎదుర్కొంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని, లేదంటే ఆయా శాఖలకు చెందిన వారు కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇక జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజంగా అత్యాచారం చేశాడని నిరూపిస్తే జానీ మాస్టర్ ని వదిలేస్తానని అన్నారు.